హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు నా టాప్ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో జనరల్గా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని అడుగుతారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ఏంటంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్స్ నుంచి మనకి శాలరీ ఎవ్రీ మంత్ కూడా వస్తుంది కదా. సో మనం వర్క్ చేస్తున్నంత కాలం మనకి మనీ అనేది వస్తుంది అనమాట. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అలాగే మనం ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ ఆ మంత్ మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తే ఆ ప్రాఫిట్ దాంట్లో నుంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో అది మన ఎర్నింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ ఇన్కమ్స్ అవుతాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం జాబ్ చేస్తుంటే మనకి శాలరీ వస్తుంది, ఎప్పుడైనా జాబ్ మానేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా మన ఎర్నింగ్స్ అనేవి ఆగిపోతాయి అనమాట. ఏదైతే మనకు శాలరీ వస్తుందో అది ఆగిపోతుంది కదా. సో మనం ఎంతవరకు జాబ్ చేస్తుంటామో అంతవరకు మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అలాగే ఎంతవరకు మన బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తుంటామో అంతవరకు మనకి రెవెన్యూస్ వస్తూనే ఉంటాయి. సో అది మనకి యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. బట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏదైనా ఒక పని మనం చేసి ఆటోమేటిక్గా దాని నుంచి ఆ మనీ అనేది జనరేట్ అవుతుంది, మళ్ళీ ఆ పని చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మధ్యలో దాన్ని మోడిఫై చేయడం కానీ లేకపోతే మల్టిపుల్ టైమ్స్ చేయడం కానీ జరుగుతుంది. అలా చేస్తుంటే ఆటోమేటిక్ మనీ జనరేట్ అవుతుంది. సో ప్యాసివ్ ఇన్కమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిలో అయితే కనుక యూట్యూబ్ ఫ్రెండ్స్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఏదైతే యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు జస్ట్ ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తారు. వాళ్ళకి గూగుల్ యాడ్స్ ద్వారా కానీ మనకి రెవెన్యూ వస్తుంది అనమాట. అది లైఫ్ టైం కూడా వస్తుంది. 1 month తర్వాత కూడా ఆ వీడియో చూడొచ్చు, లేకపోతే 1 year తర్వాత 2 years తర్వాత ఆ వీడియో చూస్తుంటే మధ్యలో యాడ్ వస్తుంటే వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాం కదా. జాబ్ చేసేంత వరకు మనకి శాలరీ వస్తుంది, సో అది యాక్టివ్ ఇన్కమ్. బిజినెస్ చేసేంత వరకు మనకి మనీ వస్తుంది, సో అది యాక్టివ్ ఇన్కమ్ అనమాట. లేదు ఏదైనా ఒక పని చేసి ఆటోమేటిక్గా దాని నుంచి ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తుంది అనమాట. సో దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట. సో ఈ వీడియోలో నా టాప్ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నా టాప్ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి చెప్తాను కదా. దాంట్లో ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అవుతుంది అని మీరు అడగచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి లాస్ట్ 5 yearsగా తన దగ్గర ఉన్న మనీ ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉంటుందో ఒక 2000 రూపీస్ పర్ మంత్ చొప్పున సిప్ రూపంలో కానీ స్కీమ్స్లో మనకి బయట జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, ఖజానా జ్యువెలరీస్ కానీ డిఫరెంట్ లలిత జ్యువెలర్స్ కానీ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా 1000 పే చేయండి, 2000 పే చేయండి, 11 months పే చేస్తే 12th month మీకు ఫ్రీగా ఇస్తామని స్కీమ్స్ ఉంటాయి కదా. ఎవరైతే అతను ఒక 5 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్, అదే గోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 years నుంచి తను ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఎవ్రీ మంత్ 2000 చెప్పిన ఒక 2 lakhs అనేది ఇన్వెస్ట్ చేశారు, లేదా ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ లాస్ట్ 6 monthsలో కనుక ఏదైతే తను 5 lakhs ఇన్వెస్ట్ చేశారో లాస్ట్ 6 monthsలో ఆ 5 lakhs డబల్ అయిపోయి 10 lakhs అయింది ఫ్రెండ్స్. సో అది ప్యాసివ్ ఇన్కమ్ కాదంటారా? సో ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఎవ్రీ మంత్ కూడా 1000 2000 కన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ 5 yearsగా వన్స్ మార్కెట్ క్రాష్ అయిపోవడం వల్ల బయట ఎకానమీ బాగాలేకపోవడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ 6 monthsగా ఏదైతే అమౌంట్ ఉందో 30,000 ఉండేది 60,000 58,000 60,000 దాకా వెళ్ళిపోయింది అనమాట. సో వితిన్ 6 months to 8 months దాని అమౌంట్ అనేది డబల్ అయిపోయింది. సో గోల్డ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ టైప్లో చూడండి గోల్డ్. మనం జనరల్గా గోల్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా మ్యారేజ్ టైప్లో ఏదైనా ఉంటే కనుక మనం గోల్డ్ పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అలా కాకుండా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ కూడా కొంత అమౌంట్ అనేది గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మనకి ఇప్పుడు ఈరోజు కాకపోయినా అది ఫాలో ఆన్ కొంత టైం తర్వాత అది ప్యాసివ్ ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంది అనమాట. అమౌంట్ అనేది డబల్ అయిపోతుంది. సో నా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి గోల్డ్ ఫ్రెండ్స్. చాలామంది అంటారు ఇది స్టాక్ మార్కెట్ ఛానల్ కదా, నేను కేవలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటారు. బట్ నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు గోల్డ్ లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాళ్ళ ఫాదర్ తీసుకోండి, వాళ్ళ దగ్గర ఏదైతే గోల్డ్ ఉంటుందో వాళ్ళు మీకు మీ ఫాదర్ వాళ్ళకి ఇచ్చుంటారు. మీ ఫాదర్ వేరు ఉంటుందో మీకు ఇస్తారనమాట. మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. సో పాస్ ఆన్ అవుతుంది. అదే మన స్టాక్ మార్కెట్లో ఒక షేర్ కొంటే కొంతకాలం తర్వాత ఆ షేర్ మంచి ప్రాఫిట్స్ రాగానే సెల్ చేస్తాం. బట్ గోల్డ్ ఎప్పుడు కూడా మనం సెల్ చేయడానికి ఇష్టపడం అనమాట. సో అది మనకి ఒక వెల్త్ క్రియేషన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. సో నేను స్టాక్ మార్కెట్లో కంటే గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే గోల్డ్లో ఎప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా ఫాదర్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో గోల్డ్లో అనేది నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్టాక్ మార్కెట్ అనమాట. సో నా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి
గోల్డ్ అనమాట. సో ఏదైతే నేను 5-6 ఇయర్స్ నుంచి నా సొంతంగా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను గోల్డ్లో, అది జస్ట్ లాస్ట్ 6 మంత్స్లో అమౌంట్ అనేది డబల్ అయిపోయింది అనమాట. సో అది నాకు ఇన్కమ్ కింద వచ్చినట్టే కదా, సో ప్యాసివ్ ఇన్కమ్ కింద అయినట్టే. సో నేనేమీ చేయలేదు, జస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ వితిన్ 6 మంత్స్లో నా ఏదైతే అప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా డబల్ అయిపోయింది అనమాట. సో అది నాకు ప్యాసివ్ ఇన్కమ్ కింద వచ్చిందనమాట. లైక్ జాబ్ చేస్తే శాలరీ వచ్చేది, బట్ ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఉందో ఇది నాకు ప్యాసివ్ ఇన్కమ్ డబల్ అయిపోయి నాకు మంచి మనీ అనేది వచ్చిందనమాట. సో నా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు కూడా కొంత అమౌంట్ అనేది స్కీమ్స్ రూపంలో కానీ, లేదా మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంటే కొంత క్వాంటిటీ 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ కొనడం నేర్చుకోండి ఫ్రెండ్స్. సో అది మీకు నెక్స్ట్ వెల్త్ క్రియేషన్కి వస్తుంది. ఇలా బయట ఎకానమీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మనకి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఆ మనీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం గోల్డ్ సెల్ చేయవలసిన వల్ల మనకి మనపురం కానీ ముతూట్ ఫైనాన్స్ కానీ దాంట్లో పెట్టి కావాలనుకుంటే మనకి నెసరీ అయినప్పుడు మనీ తీసుకుంటాం, మళ్ళీ కూడా మనీ పే చేసి మళ్ళీ ఆ గోల్డ్ అనేది మళ్ళీ రికవరీ చేసేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకి గోల్డ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో నా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మీరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నా సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. నా సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ రెంట్స్ అనమాట. సో ఎవరికైతే కొంచెం హౌసెస్ ఉంటాయో, ఓన్ హౌసెస్ ఉంటాయో, వాళ్ళు ఏం చేస్తుంటాం, రెంట్స్ కానీ ఇస్తుంటాం, హౌస్ రెంట్స్ కానీ, లేకపోతే కొంచెం కమర్షియల్ ఏరియాలో ఉంటే కనుక బిజినెస్ కానీ ఇస్తుంటాం అనమాట, అంటే షాప్ రెంట్స్ కానీ ఇస్తుంటాం. సో ఆ విధంగా కొన్ని హౌసెస్ అనేవి నా దగ్గర ఉన్నాయి. అటు నుంచి కూడా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. నేను ఏం చేయవలసిన లేదు, జస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో, ఏదైతే హౌస్ ఉందో దానికి రెంట్కి ఇస్తాను, ఆటోమేటిక్గా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ కూడా జనరేట్ అవుతుంది. సో అలాగే షాప్స్కి ఇస్తాం, సో ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మీ దగ్గర ఏదైతే ఫ్రీగా పడున్న స్థలాన్ని కానీ, లేకపోతే కొంచెం ఖాళీగా ఉన్న ఆ హౌస్ని కానీ, మీ దగ్గర ఏమైనా పెంట్ హౌస్ కానీ ఏదైనా ఉన్నట్టయితే కనుక మనం దానికి రెంట్ కనుక ఇచ్చినట్టయితే కనుక మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో నా సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ రెంట్స్ ఫ్రెండ్స్. థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇది చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉంటుంది. థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి వెబ్సైట్ డిజైనింగ్ ఫ్రెండ్స్. సో ఏదైతే స్టాక్ మార్కెట్కి నేను రాకముందు నుంచి, అలాగే ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. సో అది దాంట్లో రాకముందు నుంచి నేను వెబ్సైట్ డిజైన్స్ అని చేసాను అనమాట. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు నేను ఏం చేసామనంటే ఈ వెబ్సైట్ డిజైనింగ్ బాగా నేర్చుకున్నాను అనమాట. సో వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేసాం అనమాట. సో ఎన్ని వెబ్సైట్స్ చేశానంటే 50 to 60 వెబ్సైట్స్ దాకా చేశాను. సో మ్యాక్సిమం అన్నీ కూడా అంటే ఒక 60 వెబ్సైట్స్ అరౌండ్ చేస్తుంటే కనుక 55-56 వెబ్సైట్స్ అనేవి అన్నీ కూడా ఫ్లాప్ అనమాట. సో ఏ వెబ్సైట్ ట్రై చేయింది లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏం వెబ్సైట్స్ ట్రై చేస్తామంటే మూవీ వెబ్సైట్స్ ట్రై చేస్తాం, క్రిక్ బజ్ లాంటి వెబ్సైట్స్ ట్రై చేసామండి. ఆ తర్వాత ఓలా OLX ట్రై చేసా, షాపింగ్ వెబ్సైట్స్ ట్రై చేసా, లేకపోతే ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి ట్రై చేశాను అనమాట. సో మ్యాక్సిమం అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి అనమాట. సో బట్ ఆ ఫ్లాప్ అయిన వాటిలో కొన్ని క్లిక్ అవుతాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సో అలాంటి క్లిక్ అయినవి మనకి బాగా రెవెన్యూ తీసుకొస్తాయి. ఆ 60 వెబ్సైట్స్లో ఒక 50 to 56 వెబ్సైట్స్ అనేవి ఫ్లాప్ అయ్యాయి. బట్ ఏదైతే 2 వెబ్సైట్స్ అనేవి నాకు క్లిక్ అయ్యాయి, ఆ వెబ్సైట్స్ నేమ్స్ చెప్పను ఎందుకంటే అది యూట్యూబ్కి మంచిది కాదనమాట. సో బ్లాక్ చేస్తారు వీడియో, అందువల్ల ఆ వెబ్సైట్స్ నేమ్ చెప్పను. సో ఆ వెబ్సైట్స్ నాకు ఎవ్రీ మంత్ కూడా 1 lakh నుంచి 1.5 lakh దాకా ఎర్న్ చేస్తాయి అనమాట. సో వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోండి. ఎవరైతే కొంచెం ఫ్రీగా ఉంటారో, ఏదైతే ఈ లాక్డౌన్స్ టైమింగ్స్లో కానీ కొంత వెబ్సైట్ డిజైనింగ్ ట్రై చేయండి. సో ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఫస్ట్లో మీకు క్లిక్ అవ్వకపోవచ్చు, మీరు కంటిన్యూస్గా చేస్తున్నట్టయితే కనుక ఆటోమేటిక్గా ఒక్క వెబ్సైట్ క్లిక్ అయితే కనుక మీరు చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక మన టాప్ వెబ్సైట్స్ వస్తాయి కదా, ఆ టాప్ వెబ్సైట్స్ వాళ్ళు పర్ మంత్కి 10 lakhs, 20 lakhs, 1 crore కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట పర్ మంత్కి. సో నా వెబ్సైట్ అంత క్లిక్ అవ్వలేదు, బట్ అది కూడా నాకు ఎర్నింగ్ అనేది తీసుకొస్తుంది. సో 1 నుంచి 1.5 lakh పర్ వెబ్సైట్స్, ఆ 2 వెబ్సైట్స్ నుంచి అంటే బెటర్గా వస్తుంది అంటే రెవెన్యూ. బట్ ఏదైతే టాప్ వెబ్సైట్స్ ఉంటాయో 1 crore 2 crores కూడా ఎర్న్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి మనీ కంట్రోల్ ఉంటుంది, మనీ కంట్రోల్ కూడా బాగా ఎర్న్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాటిలో యాడ్స్ ఉంటాయి, యాడ్స్ పోస్ట్ చేయగానే ఎవరైతే ఆ వెబ్సైట్లోకి వెళ్తారో యాడ్స్ చూస్తారు. సో యాడ్స్ వల్ల వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఆ విధంగా నాకు కూడా రెవెన్యూ వస్తుంది అనమాట. సో నా థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి వెబ్సైట్ డిజైనింగ్. సో నా ఫ్రీ టైంలో కూడా ఇంకా వెబ్సైట్స్ ట్రై చేయడానికి ట్రై చేస్తుంటారు. కొత్త వెబ్సైట్స్ క్రియేట్ చేసి జస్ట్ వదిలేస్తాను. ఇంకా ఆటోమేటిక్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఈరోజు కాకపోతే కొన్ని మంత్స్ తర్వాత కానీ, కొన్ని 1 year తర్వాత కానీ అది క్లిక్ అయితే చాలు, జస్ట్ మనకి రెవెన్యూ యాడ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో మీరు కూడా
వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకొని వెబ్సైట్స్ క్రియేట్ చేయడం నేర్చుకొని ఫ్రెండ్స్. సో నా థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. అలాగే నా ఫోర్త్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇది కొంతమందికి తెలుసు, నేను క్రిప్టో కరెన్సీలో కూడా ట్రేడ్ చేస్తాను, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నా ఫోర్త్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఇదివరకు నేను క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ బాగా చేసేవాడిని, ఏదైతే స్టాక్ మార్కెట్ తక్కువ చేసేవాడిని, క్రిప్టో కరెన్సీలో బాగా చేసేవాడిని. బట్ దాని తర్వాత స్టాక్ మార్కెట్ సైడ్ కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టడం వల్ల క్రిప్టోలో ట్రేడింగ్ చేయట్లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది చేస్తాను అనమాట. అంటే క్రిప్టో కరెన్సీలో చాలా ఉంటాయి. క్రిప్టో కరెన్సీ అంటే మీకు తెలియకపోవచ్చు, బిట్ కాయిన్ అంటే చాలా మందికి తెలుస్తుంది. సో బిట్ కాయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనమాట. సో అది వన్ కాయిన్ అనమాట క్రిప్టో కరెన్సీలో. అలాగే డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి, ఈథీరియం కానీ, లైట్ కాయిన్ కానీ, ఇంకా చాలా కాయిన్స్ ఉంటాయి అనమాట. సో మనకి స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్స్ ఉంటాయో అలాగే డిఫరెంట్ కాయిన్స్ కూడా మనకి క్రిప్టో కరెన్సీలో ఉంటాయి. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఏదైనా కాయిన్ కనుక లో వాల్యుయేషన్స్లో దొరికినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను. అది 1.5 మంత్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత సెల్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. అలాగే సైడ్ నుంచి కూడా నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటాను అనమాట క్రిప్టో కరెన్సీలో. సో లాంగ్ టర్మ్ కోసం ఒక 5 years 10 years 15 years కోసం అనమాట. సో అటు నుంచి కూడా నాకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఏదైతే ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వల్ల నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. పర్ మంత్కి ఇంత అమౌంట్ అనేది వస్తుంటుంది క్రిప్టో కరెన్సీలో కూడా. సో నా ఫోర్త్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే నా ఫిఫ్త్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్. మనందరికీ తెలిసిందే, ఎవరైతే ఈ ఛానల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. దీంట్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవరైనా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక. సో అందరికీ తెలిసిందే, ఫిఫ్త్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఫిఫ్త్ ప్యాసివ్ ఇన్కమ్ నాకు వచ్చేది స్టాక్ మార్కెట్ నుంచి. నేను ట్రేడింగ్ చేస్తుంటాను, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తుంటాను, ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటాను, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటాను. సో దాని నుంచి కూడా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో నెమ్మదిగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. అలాగే హౌస్ రెంట్స్ నుంచి వస్తుంటుంది. ఆ తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ నుంచి నాకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే క్రిప్టో కరెన్సీ నుంచి వస్తుంది. అలాగే నాకు ఏదైతే స్టాక్ మార్కెట్లో ఇంటర్డే ట్రేడింగ్ వల్ల ప్యాసివ్ ఇన్కమ్ కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వల్ల ప్యాసివ్ ఇన్కమ్ కానీ వస్తుంటుంది అనమాట. సో ఈ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ ద్వారా అరౌండ్ నాకు 5 to 8 lakhs దాకా అంటే డిఫర్ అవుతుంటుంది. ఎవ్రీ మంత్ కూడా సేమ్ రాదు, బట్ డిఫర్ అవుతుంటుంది. 5 to 8 lakhs దాకా పర్ మంత్ అనేది వస్తుంది అనమాట. సో ప్యాసివ్ ఇన్కమ్స్ అనేది మనకి వెల్త్ అనేది క్రియేట్ చేస్తాయి అనమాట. మనం జాబ్ చేస్తే మ్యాక్సిమం లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. లైక్ మనం జాబ్ చేస్తే 20,000 నుంచి 1 lakh లేదా 2 lakhs దాకా మాత్రమే లిమిటెడ్ ఉంటుంది అనమాట. బట్ ప్యాసివ్ ఇన్కమ్కి అన్లిమిటెడ్ మనీ అనేది ఉంటుంది. బట్ మనం ఇన్వెస్ట్ చేసి కొంత కష్టపడాలి, కష్టపడకుండా మాత్రం రాదనమాట. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా సరే మనం కష్టపడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూస్తుంటే కనుక ఎవ్రీడే కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను. సో ఆ వీడియోస్ వల్ల ఒక రోజు కాకపోతే తర్వాత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ నేర్చుకుంటుంటాను. లాస్ట్ 5 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నా సరే ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాను. ఇంకా మన ప్రాఫిట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లాసెస్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలని ట్రై చేస్తుంటాను. అలాగే ఇంకా డిఫరెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఇంకొన్ని ఉన్నాయి కాబట్టి అవి స్మాల్వి ఏవైతే ఈ 5 ఉన్నాయో వీటి నుంచి నాకు మ్యాక్స్ అమౌంట్ వస్తుంది అనమాట. మిగతా వాటిలో నుంచి నాకు కొంత వస్తుంది. అవి కూడా నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకా డిఫరెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ ఏమున్నాయో. సో ఈ విధంగా నాకు ప్యాసివ్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి అనమాట. మీరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. చెప్పాను కదా, ప్యాసివ్ ఇన్కమ్ మనం ఒక్కసారి కష్టపడితే ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, వీటిలో రోజు కష్టపడాలి అంటే గోల్డ్లో 1 time ఇన్వెస్ట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా నాకు ఏదో ఒక రోజు అది ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. హౌస్ రెంట్స్ జస్ట్ మన మంచి స్థలం ఏదైనా ఉంటే కనుక హౌస్ బిల్డ్ చేస్తాం, ఆటోమేటిక్గా మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ రెంట్స్ రూపంలో కానీ, షాప్స్ రెంట్స్లో కానీ, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ రెంట్స్ ద్వారా వస్తుంది. అలాగే వెబ్సైట్ డిజైనింగ్, జస్ట్ నేను ఒక్కసారి వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాను, ఒక మంచి వెబ్సైట్ జస్ట్ అప్లోడ్ చేస్తాను, అంతే అయిపోయిందనమాట. సో ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి నాకు అది ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అలాగే క్రిప్టో కరెన్సీలో జస్ట్ ఇన్వెస్ట్ చేస్తాను, మంచి వాల్యూ రాగానే 1.5 month తర్వాత నాకు అది బాగా పెరిగితే ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా వస్తుంది. స్టాక్ మార్కెట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, నేను ఏదైతే నాలెడ్జ్ పెంచుకున్నాను స్టాక్ మార్కెట్లో, సో ఆ నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈరోజు మనీ లేవు, కాకపోతే కొంత మనీ ఉన్నాయి, ట్రేడ్ చేసి దాని నుంచి మనీ అనేది జనరేట్ చేయగలం. సో ఆ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మన మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ మెంటాలిటీ నుంచి మొత్తం మారిపోతుంది. ఎక్కడ ఎవరిని కూడా చెప్పట్లేదు మీరు జాబ్ మానేసి కేవలం ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పట్లేదు. జాబ్ చేస్తూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్నింగ్ 9 to 5 జాబ్కి వెళ్ళి ఈవినింగ్ బయట ఒక చిన్న దుకాణం పెట్టుకొని అక్కడి నుంచి కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు చాలామంది నేను చూసాను అనమాట. సో మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటాం, ఓకే 9 to 5 మనకు మంచి శాలరీ వస్తుంది, సో ఇంకా మనం ఏం చేయాలని రెస్ట్రిక్ట్ అనేది చేసుకుంటాం అనమాట.
ఇవి ఫ్రెండ్స్ టాప్ 5 ప్యాసివ్ ఇన్కమ్స్ నేను జనరేట్ చేసేవి. అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. సో వాటి నుంచి కొంత ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. సో అవి కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.